హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సక్సెస్ సిరీస్. ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు తెలంగాణ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. టాపిక్లోకి వెళ్ళినట్లయితే సంక్రాంతిలోగా 8,000 VRO పోస్టుల భర్తీ, త్వరలోనే నోటిఫికేషన్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణలో కుంటుపడిన గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను గాడిన పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణకు సిద్ధమైంది. గ్రామాలలో రెవెన్యూ కార్యకలాపాల అమలులో కీలక భూమిక పోషించే VROల వ్యవస్థను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నడుం బిగించింది. ఇందులో భాగంగా త్వరలోనే 8,000 VRO పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనుంది. VROలు గ్రామ స్థాయిలో భూపత్రాల నిర్వహణ, ఆదాయ పత్రాల సేకరణ, జనన, మరణ, వివాహ ధృవీకరణ వంటి ప్రభుత్వ సేవలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను జారీ చేస్తారు. అంతేకాకుండా భూపన్ను సేకరణ, గ్రామంలో ఉండే భూములు, ఆస్తులు, వాటి పరిచయాల గురించి సరికొత్త సమాచారం సేకరించడం వంటి బాధ్యతలను కూడా VROలు నిర్వహిస్తారు. అయితే VROలుగా బాధ్యతలు నిర్వహించడానికి అభ్యర్థులకు భూ సంబంధిత చట్టాలు, ప్రభుత్వ నిబంధనలు, గ్రామ పన్నులు వంటి విషయాలపై అవగాహన ఉండాలి. VROలు సాధారణంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తారు. గ్రామ స్థాయి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తారు. ఈ ఉద్యోగం గ్రామ స్థాయిలో ప్రజలతో నేరుగా పనిచేయడం వలన వారికి ప్రభుత్వ విధానాలను చేరువ చేసేందుకు సహాయపడుతుంది. VRO ఉద్యోగం గ్రామంలో ప్రజలకు సహాయం చేసేందుకు కాకుండా గ్రామాభివృద్ధికి దోహదం చేయడంతో కూడా అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. కాగా రాత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ జరగనుంది. VRO పరీక్ష రాసే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్యలో ఉండాలని, ఇంటర్ లేదా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలని ప్రభుత్వం నియమ నిబంధనలు విధించనుంది. కాగా గత BRS ప్రభుత్వం VRO వ్యవస్థను రద్దు చేసింది. రెవెన్యూ శాఖలో అవినీతి ఎక్కువగా జరుగుతోందని, అందుకు VROలే కారణమని అప్పటి సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. అందుకే VRO వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. VROలను వారి విద్యార్హత, అనుభవం ఆధారంగా పలు ప్రభుత్వ శాఖలకు సర్దుబాటు చేశారు. అప్పట్లో ప్రభుత్వం నిర్ణయంపై ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. గత ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ వ్యవస్థను తిరిగి పటిష్టం చేయనున్నట్లు ప్రకటించింది. తాజాగా గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన VROలకు నేరుగా బాధ్యతలు అప్పగించి మిగతా వారికి ప్రత్యేక పరీక్ష నిర్వహించి తీసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో 3,000 మంది VROలు ఉండగా మరో 8,000 మందిని రాత పరీక్ష ఆధారంగా నియమిస్తారని సమాచారం. వచ్చే జనవరిలో సంక్రాంతిలోపే రాత పరీక్ష నిర్వహించి VROల నియామక ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు సమాచారం. నెక్స్ట్ న్యూస్. షెడ్యూల్ ప్రకారం పరీక్షలు, సకాలంలో వెలువడుతున్న ఫలితాలు, ఉద్యోగాల భర్తీపై అభ్యర్థులలో పెరిగిన విశ్వాసం, ఆన్లైన్ ఆఫ్లైన్లలో కోచింగ్ అందిస్తున్న సంస్థలు, ఆన్లైన్లో కోచింగ్కే మొగ్గు చూపుతున్న అభ్యర్థులు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో ఉద్యోగార్థుల ఆకాంక్షల మేరకు షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి సకాలంలో ఫలితాలు వెల్లడిస్తూ నియామక పత్రాలు అందజేస్తుండటంతో అభ్యర్థులలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి విశ్వాసం పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్లోని ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహించడంతో పాటు ఫలితాలకు ఉన్న అడ్డంకులను తొలగించి గత ప్రభుత్వంలో రద్దయిన, వాయిదా పడిన పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. వేగవంతంగా ఫలితాలు వెల్లడించడంతో పాటు అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే 54,520 ఉద్యోగ నియామకాలు చేపట్టింది. అందులో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 12,324 ఉద్యోగాలు, మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 7,378, తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 16,067, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ ద్వారా 8,304, DSE ద్వారా 10,006 టీచర్ పోస్టులు భర్తీ పూర్తయింది. ఇప్పటికే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు పూర్తి కాగా గ్రూప్ 3 పరీక్షలు ముగిశాయి. ప్రస్తుతం గ్రూప్ 2 పరీక్షలు కొనసాగుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం నియామక పరీక్షలు జరుగుతుండడంతో అభ్యర్థులలో విశ్వాసం పెరిగి సీరియస్గా ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. ఒక నోటిఫికేషన్తో ఉద్యోగం రాకపోయినా మరొక నోటిఫికేషన్లోనైనా
తప్పనిసరిగా వస్తుందని ధీమాతో కష్టపడుతున్నారు. మారుతున్న కోచింగ్ విధానం. కాలానుగుణంగా కోచింగ్ విధానంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. కోవిడ్కు ముందు ఎక్కువగా ఆఫ్లైన్లో శిక్షణ కొనసాగగా కోవిడ్ తర్వాత మాత్రం ఆన్లైన్ శిక్షణకు డిమాండ్ పెరిగింది. కోచింగ్ ఇన్స్టిట్యూట్లు సొంతంగా యాప్ల ద్వారా శిక్షణ అందిస్తున్నాయి. అయితే ఆన్లైన్లో పూర్తి స్థాయి శిక్షణ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో అభ్యర్థులు ఆఫ్లైన్ శిక్షణపై అంత ఆసక్తి చూపడం లేదు. ఆన్లైన్లో అయితే ఎక్కడి నుంచైనా క్లాసులు వినడంతో పాటు ఆన్లైన్లో పరీక్షలు రాసే విధానం అందుబాటులో ఉంటుంది. అలాగే గ్రామీణ ప్రాంతాలలో నివాసం ఉండేవారు, ఉద్యోగాలు చేసుకునేవారు కూడా ఆన్లైన్ కోచింగ్కే మొగ్గు చూపుతున్నారు. అదే ఆఫ్లైన్ అయితే ఖచ్చితంగా హైదరాబాద్కు వచ్చి హాస్టళ్లలో ఉంటూ శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఖర్చు ఎక్కువ అవుతుండటంతో పాటు ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉండదు. ఎక్కువ శాతం అభ్యర్థులు ఆన్లైన్ కోచింగ్కే మొగ్గు చూపుతున్నారు. షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరుగుతూ ఫలితాలు వెలువడడంతో నిరుద్యోగులు రేయింబవళ్లు కష్టపడుతూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. దాంతో రాష్ట్రంలో యూనివర్సిటీల్లో గ్రంథాలయాలు, జిల్లా శాఖ గ్రంథాలయాలు అభ్యర్థులతో కిక్కిరిసిపోతున్నాయి. జిల్లా కేంద్ర గ్రంథాలయాలు ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటలు, శాఖా గ్రంథాలయాలు ఉదయం 8 నుండి 11, మధ్యాహ్నం 3 నుండి 7 గంటల వరకు పనిచేస్తున్నాయి. అలాగే రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహిస్తున్నాయి. గ్రూప్స్ పరీక్షలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టడీ సర్కిల్ ద్వారా కూడా ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. మార్చిలోపు నియామక పత్రాలు. గ్రూప్ 2 ఫలితాలు ఈసారి చాలా వేగంగా ఇచ్చి మార్చిలోపు అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చేలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రణాళిక సిద్ధం చేసింది. అఖిల భారత సర్వీసుల కోసం పరీక్షలు నిర్వహించే యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీ తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 18, 19 తేదీలలో అధ్యయనం కోసం బుర్రా వెంకటేశం నేపథ్యంలో బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఎస్సీ వర్గీకరణ తర్వాతే కొత్త నోటిఫికేషన్లు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందిన కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. కాగా ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం కోసం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీం అఖ్తర్ను నియమించిన విషయం తెలిసిందే. ఈ ఏకసభ్య కమిషన్ ఈ నెలలో ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నది. అయితే వచ్చే అసెంబ్లీ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఆ బిల్లు ఆమోదం పొందిన వెంటనే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వనున్నారు. ఉద్యోగాల భర్తీకి పటిష్ట విధానాలు రూపొందించనున్నారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please do subscribe to our channel and like this video.